గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ సమయంలో మనము నిరీక్షణ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథ విజ్ఞానంలో నిరీక్షణ గురించి మనకి తెలియజేస్తూ ఉంటుంది. ప్రతి విశ్వాసి కూడా నిరీక్షణ గురించి ప్రతిదినము కూడా ధ్యానం చేసుకోవాలి. అసలు ఈ వాట్ ఈస్ హోప్, ఈ నిరీక్షణ అంటే ఏంటి? ఎవ్రీ బిలీవర్ షుడ్ హ్యావ్ దట్ విజన్. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా అని అన్నాడు. కాబట్టి మన ప్రవర్తన, మన భక్తి, మన ఆత్మీయ జీవితము, యేసయ్యతో మనకు ఉండేటటువంటి మంచి సహవాసము వల్ల మన నిరీక్షణ గురించిన జ్ఞానము, నిరీక్షణ గురించి దేవుడు త్వరలో రానయ్యున్నాడు, ఆయనను మనము ఎదుర్కోబోతున్నామన్న గొప్ప నిరీక్షణ గురించి జ్ఞానముతో మనమందరం ముందుకు సాగిపోతూ ఉంటాం. నిరీక్షణ అనేటటువంటిది హోప్, ఆప్టిమిస్టిక్, పవర్, ఇటర్నల్లీ అని మనం చెప్పుకోవచ్చు. అంటే శాశ్వతమైనటువంటి ఆశాశక్తిని మనము ఎదురు చూడాలి, నిరీక్షించాలి అని మనం చెప్పుకోవచ్చు. లేదా హైడ్ ఇన్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఇటర్నల్లీ అని మనం చెప్పుకోవచ్చు. లేదా మరి శాంతికరమైనటువంటి శాంతి దూత, సమాధానాధిపతి అయిన యేసయ్య దగ్గర మనము మరి దాగి ఉండాలి అని మనకి చెప్తూ ఉంటుంది. కాబట్టి ఈ లోక యాత్రలో నిరీక్షణ అంటే రెండు రకాలుగా మనం తీసుకోవచ్చు. ఒకటి ఈ లోకంలో జీవించేటటువంటి యాత్ర, రెండోది పరలోకంలో ఉండేటటువంటి యాత్ర. ఈ లోకయాత్రలో మన విశ్వాస జీవితంలో, మన ప్రార్థనా జీవితంలో, మన కుటుంబ బాధ్యతలలో అనేకమైనటువంటి సమస్యలు మనకి ఎదురవుతూ ఉన్నాయి. ఈ పాండమిక్ సిట్యుయేషన్లో మనం ఊహించుకున్నది ఏది కూడా జరగని పరిస్థితులలో మనం ఉన్నాం. బయటికి వెళ్ళలేని, చేయలేని పరిస్థితులలో, మరి వివాహాలు కాని పరిస్థితులలో, మరి డెలివరీస్ టైంలో వచ్చే ఇబ్బందులలో, ఉద్యోగాలు లేని సమయంలో, అప్పుల బాధలలో, అనేకమైన సమస్యల గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ లోక యాత్రలో కూడా మనము దేవుని యందు ప్రార్థిస్తూ గొప్ప నిరీక్షణతో దేవుడు తప్పనిసరిగా సమస్యల నుండి విడుదల చేస్తాడు అన్న నిరీక్షణతో వెళ్ళాలి. రెండోదిగా మనం చూసినప్పుడు పరలోకములో కూడా ఆయన మనలను తీసుకొని వెళ్ళి నిరంతరము శాశ్వతమైన ప్రేమతో శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు ఆయనను స్తుతించేటటువంటి గొప్ప అద్భుతమైనటువంటి జీవితంలోనికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. చూడండి, ఈ మధ్యకాలంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ వచ్చినప్పుడు, మరి ఆ యొక్క ఫ్లైట్ని వాళ్ళు కింద పెట్టినప్పుడు, ల్యాండ్ చేసినప్పుడు భయంకరమైనటువంటి పరిస్థితి ఆ యొక్క ప్యాసింజర్స్ అందరికీ వచ్చింది. అందరూ కూడా ఆ సమయంలో ఎమర్జెన్సీ డోర్స్ ఓపెన్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ క్రూ అంతా కూడా వాళ్ళని పంపించి వేశారు. అందరూ కూడా బయటికి జంప్ అండ్ రన్ అని చెప్పినప్పుడు బయటకు వచ్చారు. అయితే అందరూ కూడా సేవ్ అయ్యారు. కానీ ఆ సేవ్ అయ్యే టైంకి 5 నిమిషాల ముందులో హోప్లెస్ కండిషన్ని వాళ్ళు చూశారు. భయంకరమైన పరిస్థితి, ఏమైపోతామో అన్నటువంటి పరిస్థితుల నుంచి 5 నిమిషాల కాలంలో, 10 నిమిషాల కాలంలో దేవుడు అద్భుతం చేసి వాళ్ళందరినీ కూడా కాపాడటం జరిగేది. కాబట్టి వీ మస్ట్ హ్యావ్ దట్ ఫెయిత్ ఇన్ ద వండర్ఫుల్ గాడ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మనం అందరం కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, వీ మస్ట్ బిలీవ్ when there is no hope for the future, there is no power in the present. భవిష్యత్తును గురించి మనకి మంచి విశ్వాసము, నిరీక్షణ లేకపోతే ఈనాటి జీవితం గురించి మనకి ఏ విధమైన శక్తి ఉండదు. నో పవర్ ఇన్ ద ప్రజెంట్. ఈ ప్రజెంట్ కాలంలో ఈ జీవితానికి మనకి ఏ విధమైనటువంటి శక్తి ఉండదన్నమాట. కాబట్టి మనం మనల్ని దేవుడు ఎంతో ప్రేమించి, ఆయన ఎంతో తన స్వరూపంలో మనల్ని నిర్మించుకొని ఆయన పిల్లలుగా మనలను చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన వారసులుగా మనలను చేసుకున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఒక చక్కని కుటుంబాన్ని నేను మీ మధ్యకి తీసుకొద్దాం అనుకుంటున్నాను. మరి వాళ్ళిద్దరూ అక్క చెల్లెళ్ళు. యోహాను సువార్త 11వ అధ్యాయము, ఆ అధ్యాయం అంతా కూడా అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంది. మరి వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళకి ఒక సహోదరుడు ఉన్నాడు, పేరు లాజరస్. మరి సిస్టర్స్ ఇద్దరు కూడా మరియా, మార్తా అని వ్రాయబడి ఉంది బైబిల్ గ్రంథంలో. ఒక చక్కని ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీ గురించిన పేర్లు కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటే చాలా గొప్ప విషయం. మరి ఈ సహోదరుడు లాజరస్ సిక్ అయినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి వర్తమానం పంపిస్తారు. అయినా కూడా ప్రభు వారి రాక ఆలస్యమవుతుంది. లాజరు చనిపోయి సమాధి చేయబడిన 4 రోజుల తర్వాత ప్రభు వారు వస్తారు. వచ్చి అక్కడున్న వారిని ఆదరించి, అక్కడున్న పరిస్థితులను చూసి ప్రభు కన్నీళ్లు విడిచెను అని వ్రాయబడి ఉంది. ఆ కుటుంబాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు అని వ్రాయబడి ఉంది. మరి అటువంటి పరిస్థితులలో లాజరు సమాధి దగ్గరికి దేవుడు వెళ్ళి, లాజరు
బయటికి రమ్మని పిలిచాడు. దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, పేరు పెట్టి నేను సృష్టించిన దేవుడు కాబట్టి లాజరు పేరుతో ఆ యొక్క సమాధిలో నుండి బయటికి రమ్మని పిలిచాడు. ప్రియురాల, లేని ఎడల మరి ప్రజలందరూ కూడా ఆ యొక్క చనిపోయిన ఆత్మలన్నీ కూడా బయటికి వచ్చేటటువంటి పరిస్థితి, ఆ యొక్క శక్తి దేవుని యొక్క మాటకి ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే, లాజరు బయటికి రమ్మన్నప్పుడు ఆ యొక్క బరియల్ క్లోత్స్ ఉన్నటువంటి లాజరు బయటికి వస్తాడు. కాబట్టి దేవుడు చెప్తూ ఉన్నాడు, మరణాన్ని లేపగలిగిన శక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉంది. మరి మొదటి దశలోనేలకు అపోస్తలుడైన పౌలు గారు వ్రాసిన పత్రికలో మనము చూస్తూ ఉన్నప్పుడు మరి 4వ అధ్యాయంలో మరి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నిరీక్షణ లేని వారి వలె మీరు ఉండకూడదు. దేవుడు ఎలాగూ మరణించి తిరిగి లేచాడు అని మీరు నమ్ముతున్నారో అదే విధముగా ఆయన మన ప్రియులను వెంటబెట్టుకొని వచ్చును అని గొప్ప వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఈ లోకంలో చక్కని కుటుంబాలు, తల్లిదండ్రుల మధ్య ప్రేమలు, అన్నదమ్ముల మధ్య ప్రేమలు, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమలు, ఈ సంబంధ బాంధవ్యాలన్నిటినీ కూడా దేవుడు సృష్టించాడు. ఆయన ఆదిలోనే ఆదాము అవ్వలను సృష్టించి కుటుంబ వ్యవస్థను స్థాపించాడు. ఆయన అటువంటి దేవాది దేవుడు మరి ఈ సమయంలో ఆయన రెండవ రాకడలో వస్తూ ఉన్నప్పుడు, సంఘం ఎత్తబడిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు ఆయన మన ప్రియులను ఆయన వెంట పెట్టుకొని వచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన సంబంధ బాంధవ్యాలకి ఈ లోకంలో మనకు దేవుడు ఏర్పాటు చేసిన వాటన్నిటికీ కూడా దేవుడు ఎంతో విలువనిస్తున్నాడు. కాబట్టి మన ప్రియులను ఆయన వెంట పెట్టుకొని వచ్చి ఆయన మనలను ఆదరిస్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, మనం ఒకరిని ఒకరు ఆదరించుకోవాలా. ఈ యొక్క వాక్యం ద్వారా మనం ఆదరించుకొని ఆ నిరీక్షణ కొరకు దేవుడు మనలను మన ఆత్మలను ఆయనలో మహిమ ఆత్మతో, మన మహిమ శరీరముతో ఆయనలో కలవగలమనేటటువంటి గొప్ప కృప కొరకు మనము ఎదురు చూస్తూ వెళ్ళవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆదరణ కలిగించే మాటలుగా నిరీక్షణ మనకి తెలియచేస్తుంది. అదే విధముగా అభయమునిచ్చేటటువంటి వాక్యముగా దేవుని అష్యూరెన్స్ మనకి ఇస్తూ ఉంది. ఈ లోకయాత్ర ముగిసిన వెంటనే ఆయన విశ్వాసులకు ఆయన పరలోక భాగ్యమునిచ్చేటటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడిచ్చాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఇదిగో నేను వెళుచున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను, నేను వెళ్ళి మీకు రాజ్యము సిద్ధపరచడానికి వెళుచున్నాను అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనం ఈ లోకంలో విడువడు, పరలోకంలో కూడా మనల్ని విడిచాడు. అటువంటి అభయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. అదే కాకుండా హెచ్చరిస్తూ ఉన్నాడు, ఆ దినమైనను ఆ గడి అయినను ఎప్పుడు వచ్చునో ఎవరికి తెలియదు కనుక జాగ్రత్తగా ఉండండి. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగూ కూడా మనుష్యుని రాకడ ద డే ఆఫ్ ద లార్డ్ ఉంటుంది. ప్రియులారా, ద డే ఆఫ్ ద లార్డ్, ఇట్స్ ఎ వండర్ఫుల్ అండ్ వెరీ హిస్టారికల్ ఈవెంట్ దట్ వాజ్ రిటన్ ఇన్ ద బైబిల్. ఒక అద్భుతమైనటువంటి ఘటన, ఒక మహా అద్భుతమైనటువంటి సంఘటన బైబిల్ గ్రంథంలో, బైబిల్ ట్రూత్స్లో వ్రాయబడి ఉంది. అది జరగబోయేటప్పుడు మనం అందరము కూడా సంఘముతో పాటు సజీవులమై ఉంటే మనం ఎత్తబడాలి. ఆ సంఘముతో పాటు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలి అన్న ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఎందుకంటే పరలోక భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. మరి బూరధ్వని ఆకాశంలో ధ్వనించినప్పుడు భక్తులతో, ప్రవక్తలతో, పెద్దలతో, దూతలతో ఆయన మేఘారుడై వస్తూ ఉన్నప్పుడు సంఘంతో పాటు మనము ఎత్తబడినప్పుడు మన నేత్రములు ఆయన నేత్రములలో కలవవలసి ఉంది. కాబట్టి దేవుడిని మనం ఎల్లప్పుడూ కూడా మన ప్రార్థనలలో మన పరలోకపు యాత్ర గురించి, ఆ యొక్క స్తుతి గీతముల గురించి అనేకమైన కీర్తనలు రచించి దేవుని నామమును స్తుతిస్తూ మన ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోతూ ఉన్నాం. ఆ కీర్తనలతో, అద్భుతమైన కీర్తనలతో ఆయనను దూతలతో కలిసి స్తుతించే గొప్ప జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు, ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు, ఏ సమయంలో వస్తుందో తెలియదు కనుక మీరు మెలకువగా ఉండండి, మెలకువ కలిగి జాగ్రత్తగా ఉండండి. అక్రమమును, అయోగ్యమైన పనులను మన ఆత్మీయ జీవితంలోకి రానివ్వకుండా అద్భుతమైనటువంటి జీవితంలోనికి మనం అందరము రావాల్సిన వారమైన దేవుని మాటలు వింటూ మన ఆత్మీయ జీవితాన్ని మనము బలపరుచుకోవాలి ప్రియులారా. కాబట్టి దేవుని మాట మనం వినవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క మాటలు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాయి. దేవుని మాటలు ఆకాశము భూమియు గతించును కానీ నా మాటలు ఎప్పటికీ గతించవు అని దేవుడు తెలియజేస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో మనకి మాయ మాటలు చెప్తూ ఉంటారు. హృదయంలో మాయ దాగి ఉంది, ఆ మాయ అనే నీడలో మనుషులు ఉంటూ ఉన్నారు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 15వ వచనంలో. కాబట్టి మనం ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నామంటే, మాయ మాటలు వినటం మంచిదా, దేవుని యొక్క వాక్యం వినటం మంచిదా? కాబట్టి మనం ఇప్పుడు తేర్చుకోవాలి. మాయ మాటలు వినడం మానేసుకొని
మరి వాళ్ళు అనేకమైన మాటలతో మోసములను మనము మానివేసుకొని రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణాన్ని మనము ధరించుకొని ఆత్మీయ జీవితంలో మనము ముందుకు వెళ్ళవలసిన వారమే ఉన్నాము. ఈ రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణం మనకు ఉండాలి. ఎప్పుడైతే ఈ హెల్మెట్ ఆఫ్ హోప్ ఆఫ్ సాల్వేషన్ మనకి ఉంటుందో, రక్షణ నిరీక్షణ అనే ఆ యొక్క శిరస్త్రాణం మనకి ఉంటుందో, దేవుని యొక్క ఆయన అరచేతిలో మనము చెక్కబడి ఉన్నాం కాబట్టి ఆయన అరచేతిలో మనల్ని దాచుకొని ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఆయన మహిమ పొందుతాడు. మన జీవితము ఈ లోకంలో ఉండగానే దేవుని నామాన్ని మహిమపరిచేదిగా, ఆయన కొరకు ఫలించేదిగా, ఆయన నామాన్ని కనపరిచేదిగా, అనేక మందిని మనతో పాటు దైవరాజ్యానికి తీసుకువెళ్ళేదిగా మనలను ఆయన సిద్ధపాటు చేస్తాడు. కాబట్టి లాజరు మరణాన్ని లేపినటువంటి గొప్ప దేవుడు, మరణాన్ని జయించి మృత్యుంజయుడైనటువంటి గొప్ప దేవుడు మరలా ఆయన వస్తున్నాడు అన్న నిరీక్షణ ప్రతి విశ్వాసికి ఉండవలసి ఉంది. ఆ దినాన్ని మనం ఏ రోజు కూడా మర్చిపోకూడదు. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా ఆ గొప్ప దినములో నన్ను పాలు పంచుకోవాలి అని చేయాలి. మన ప్రభు రానయ్యున్నాడు, మన ప్రియులను వెంటబెట్టుకొని వస్తూ ఉన్నాడు. సంవత్సరాలు ముందుగా చనిపోయిన వారు అందరూ ముందుగా లేస్తారు. తర్వాత మనము మహిమ శరీరంతో దేవునిలోనికి ఆ యొక్క సంఘం ఎత్తబడినప్పుడు మనము ఎత్తబడతాం. కాబట్టి గొప్ప నిరీక్షణ కలిగి నిరీక్షణ గురించిన జ్ఞానమును అశ్రద్ధ చేయకుండా గొప్ప నిరీక్షణతో ప్రార్థించుకుంటూ ఆ తప్పనిసరిగా అందులో మనము చేరబడాలి అన్నటువంటి విశ్వాసంతో మనమందరము మన ప్రార్థనా జీవితంలో ముందుకు సాగిపోదుముగాక. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ ఏకీభవించాలని, ఏకాత్మతో విశ్వాసంతో ప్రార్థించాలని కోరుచున్నాను. మహాపరిశుద్ధుడు ఘనమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువా,
నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. విశ్వాసములో ప్రభా వారి గృహములు కట్టుకుని వారిగాను, వారి గృహములలో నుండి వచ్చు ప్రార్థనలను, సందేశములను, నాయన విన్నపములను, స్తుతులను మీరు అంగీకరించి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ప్రపంచ దేశాల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రపంచ దేశాలకు శాంతిని దయచేయండి. మా దేశమును, మా దేశంలోని రాష్ట్రములన్నిటిని దీవించి స్వస్థపరచండి ప్రభా. ఇదిగో తండ్రి, నిరుద్యోగ సమస్యల నుండి విడుదల చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేసి, అప్పుల బాధలు ఉన్న వారిని విడుదల చేసి ప్రభా, ఉద్యోగం కావలసిన వారు ఫోన్లు చేయించున్న వారిని దీవించి ఆశీర్వదించి మీరు జాబ్స్ దయచేయమని ప్రార్థిస్తున్నాం. బిడ్డలు లేని వారిని దీవించండి. వారి గర్భములను తెరిచి శుద్ధి చేసి ప్రభా, వారికి బిడ్డలను బట్టినైనా, ఇదిగో నీ కృపలు బట్టినైనా, సంతులేని దాన్ని ఇల్లాలుగా చేయవాడు నీవే గనుక అద్భుతమైన కృపలు వారికి దయచేయండి. కను అనేకమైనటువంటి సమస్యలతో ఆపరేషన్స్ కోసం వెళ్తున్న వారికి సంపూర్ణమైన సక్సెస్ఫుల్ ఆపరేషన్ దయచేయండి. మరి అదేవిధంగా గృహ నిర్మాణాలు అడుగుతున్నారు ప్రభు. అనేక మంది ఇల్లు కట్టుకుంటున్న వారికి ఆ కన్స్ట్రక్షన్ సంపూర్తిగా సక్సెస్ఫుల్ గా జరగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఆసుపత్రిలో ఉన్న రోగులంతా దేవా సహాయం చేయండి. దైవ సేవకులు, పరిచర్యలు నాయన, బైబిల్ కాలేజెస్ నాయన, దైవ వాక్య పరిచర్యలో ఉన్న గ్రామాలలో చేస్తున్న పరిచర్యలు నాయన, ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వారు ప్రతి వాక్యమును నాయన విస్తరింపజేసి నీ కృపలో వర్ధిల్లినట్లు సహాయం చేయండి తండ్రి. ఇదిగో ప్రతి కుటుంబాన్ని దీవించండి. తల్లిదండ్రుల కష్టములను ఆశీర్వదించండి. బిడ్డలు నాయన నీ అందరి భయభక్తులుగా నిలిని వారిగా వారిని మీరు ఆశీర్వదించండి. నీ కృప వారి గృహముల చుట్టూను ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఆశీర్వాదం వారి గృహములలో ఉంచండి. వారు చేసే ప్రతి పనిని మీరు ఫలింప చేయండి దేవా. నీ కృప, నీ సమాధానము కుటుంబముల పైనను, సంస్థల పైనను, ఆయన సంఘముల పైనను ప్రభా, మా దేశము పైనను, హాస్పిటల్స్ పైనను ఉంచి నీ కృపలో వర్ధిల్ల చేసి ఎల్లప్పుడూ నేను స్తుతించి గనపరచు వారిగాను, విశ్వాసంతో ప్రార్థించుకొని నీ దగ్గర అనేకమైన దీవెనలు, మేళ్లు పొందుకుని వారిగా మమ్ములను, మా సంఘ బిడ్డలను, వాక్య బిడ్డలను, ఈ యొక్క వాక్యం వించిన ప్రతి ఒక్కరిని బలపరిచి ఆశీర్వదించి అద్భుతమైన ఆశ్చర్యకరమైన మేలులతో నింపుమని యేసుని పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. Our address, Reverend Dr. Joseph Roger Kamanapalli and Reverend Geeta Joseph Kamanapalli, Herman Living Water Ministries, Sarapalli Village, Narsapuram Mandal, PIN code 534275, West Govardhani District, Andhra Pradesh, India. Our phone numbers 9866393515 and 9959668947. Our email herman52@gmail.com.